హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. డీప్ ఫ్రై చేయకుండానే స్వీట్ కార్న్ తోటి క్రిస్పీగా కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. స్వీట్ కార్న్ని సీజన్లో తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు తెచ్చుకుని వాటిని ఒలుచుకుని ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నట్లయితే దాదాపుగా 6 నెలల వరకు స్టోర్ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ ఫ్రోజన్ కార్న్తోనే క్రిస్పీ కార్న్ చూపిస్తున్నానండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు కార్న్ తీసుకున్నాను. వీటిని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెతో వాటర్ని వేడి చేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హై పెట్టుకుని ఈ కార్న్ని ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ ఇలా పైకి తేలుతూ ఉన్నట్లయితే ఉడికిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కార్న్ని స్ట్రైనర్ సహాయంతో వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. కార్న్ ఇలా కొద్దిగా తడిగా ఉండగానే ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. మైదా కార్న్ ఫ్లోర్ని మాత్రమే వేసుకోండి, బియ్యం పిండిని మాత్రం ఉపయోగించకండి. ఇప్పుడు ఈ మైదా కార్న్ ఫ్లోర్ అంతా కూడా స్వీట్ కార్న్ అంతటికి ఈవెన్గా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కోట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. 2 కప్పుల స్వీట్ కార్న్కి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇలా ఆయిల్ని ప్యాన్ అంతా కూడా ఈవెన్గా ఉండేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ని ప్యాన్లో ఒకే చోట కాకుండా మొత్తం అన్ని వైపులకి వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 2-3 నిమిషాల తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మొదట్లో పిండి అంతా ఆయిల్లోకి వస్తుంది, తర్వాత నెమ్మదిగా స్వీట్ కార్న్కి కోట్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఇలా 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ రంగు మారుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. స్పైస్ ఎక్కువగా కావాలనుకునేవారు కారం, పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇలాగే లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కార్న్ ఇలా క్రిస్పీగా అవుతుందండి. ఈ క్రిస్పీ కార్న్ రెస్టారెంట్ స్టైల్లో లాగే కలర్ కూడా రావాలి అంటే మైదా పిండి కార్న్ ఫ్లోర్ వేసుకున్నప్పుడే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నట్లయితే కలర్ కూడా అలాగే వస్తుంది. స్టవ్ నుంచి దించుకున్న తర్వాత మాత్రమే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని కలుపుకోవాలి. ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేయకపోయినా కూడా రెస్టారెంట్లో లాగే చక్కగా క్రిస్పీగా కార్న్ వస్తుంది. ఈసారి ఈ పద్ధతిలో క్రిస్పీ కార్న్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.